పచ్చని అడవులకు దగ్గరలో పంటలతో నిండిన ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అర్జున్ అనే చిన్న బాలుడు జీవించేవాడు. అతడు చాలా తెలివైనవాడు. ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు. కానీ అతని గ్రామస్తులకి ఎంతో బిజీగా ఉండడం వలన ఎవరూ అతని ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు కాదు. ఓ రోజు వేసవి మధ్యాహ్నం అర్జున్ నది ఒడ్డుకు వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద రాయి మీద కూర్చొని ఉన్న ఒక తాబేలును చూశాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ తాబేలు అతనిని చూసి మాట్లాడింది. నీవు ఎందుకు ఇంత బాధగా ఉన్నావు అని ప్రశాంత స్వరంతో అడిగింది. అర్జున్ ఆశ్చర్యంతో నువ్వు మాట్లాడగలవా అని అడిగాడు. తాబేలు మృదువుగా నవ్వుతూ అవును, నేను మాట్లాడగలను, నా పేరు తారా అంది. ఆ రోజు నుంచి అర్జున్ తారా ఇద్దరు స్నేహితులయ్యారు. ప్రతి సాయంత్రం అర్జున్ నది ఒడ్డు దగ్గరికి వెళ్ళి తారా చెప్పే కథలు వింటూ ఉండేవాడు. అవన్నీ సహనం, దయ, ప్రకృతిని కాపాడుకోవడం ఎలా అని ఉండేవి. కానీ ఓ వేసవిలో అడవిలో కరువు వచ్చింది. నదులు ఎండిపోయాయి. జంతువులు దాహంతో అల్లాడిపోయాయి. అప్పుడు తారా అర్జున్తో ఇలా అంది. నీవు నీ గ్రామానికి వెళ్ళి వారిని సహాయం కోరు. మనుషులు జంతువులు కలిసి కష్టపడితేనే కదా అడవిని కాపాడుకోగలం అంది. మొదట్లో గ్రామస్తులు అర్జున్ చెప్పిన మాటలు వినలేదు. కానీ తారా మాట్లాడడం విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆమె సూచన మేరకు అందరూ కలిసి చిన్న చెరువులు తవ్వారు, మొక్కలు నాటారు, నీళ్లు పంచారు. త్వరలోనే వాన పడింది. అడవి మళ్ళీ పచ్చగా విరిసింది. జంతువుల ఆనందంతో ఎగిరి గంతులేశాయి. గ్రామస్తులు సంతోషంగా జీవించారు. అర్జున్ ఒక సాధారణ బాలుడు కాదని, అతను తాబేలుతో మాట్లాడిన బాలుడుగా ప్రసిద్ధి చెందాడు. ఓ సాయంత్రం సూర్యాస్తమయం కాంతుల మధ్య తారా అతనికి చివరి పాఠం చెప్పింది. గుర్తుపట్టుకో అర్జున్, ఎక్కువగా మాట్లాడడంలో కాదు, వినడంలో, సహాయం చేయడంలో, దయ చూపడంలో నిజమైన జ్ఞానం ఉంటుంది. అర్జున్ తల ఊపుతూ ఆ మాటలను తన హృదయంలో నిలుపుకున్నాడు. అప్పటి నుంచి అర్జున్ తారా స్నేహం ఒక గాథగా మారి తరతరాలకు సహనం, ధైర్యం, స్నేహం అనే విలువను నేర్పిస్తూ వస్తుంది.